హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు థర్డ్ జాన్ 2026 మీ ముందుకు వచ్చేసాను ఇంకో మంచి స్టోరీతో. చాలా సాడ్ స్టోరీ అండి, కానీ విందాం. ఓకే, సో స్టోరీలోకి వెళ్తే, ఈ రోజుల్లో యూత్ ఎటుపోతుందో తెలియట్లేదండి. ఎంత ప్రేమగా పెంచుకుంటాం పిల్లల్ని, కానీ యూత్ అంటే ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏది జరుగుతుంది ఏమీ తెలియట్లేదు. కన్నీళ్ళు మాత్రం కన్న తల్లిదండ్రులకి. ఒక స్టోరీ, ముంబైలో జరిగిన స్టోరీ. ఇదే 31st నైట్ పార్టీ. ఓకే, సో ముంబైలో జాహ్నవి కుకరేజా అన్న ఒక 19 ఏళ్ల అమ్మాయి తలకు హత్య, మర్డర్. దీని గురించి ఈరోజు స్టోరీ అండి. సో ఈ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ముంబైలోనే ఉంటూ చదువుకుంటూ, చాలా షార్ప్ అమ్మాయి, బాగా చదువుకునేది, ఒబీడియంట్. సో జాహ్నవి చాలా తెలివైన పిల్ల. ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా లేరు. చక్కగా స్కూలు, కాలేజు అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేయటం, చదువుకోవటం. అండ్ జస్ట్ 12th పాస్ అయ్యింది. 96% 12thలో. వేరే కాలేజ్లో ముంబైలోనే అడ్మిషన్కి రెడీ అవుతుంది అలాగా. సో ఈ 31st నైటే 2025 వాళ్ళ డాడీ బర్త్డే కూడా. అంటే 31st నైట్ జాహ్నవి వాళ్ళ డాడీ బర్త్డే. సో ఇంట్లోనే ఉండి చక్కగా తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుండగా అబౌట్ 12:30, 12:30 ఆ టైంలో జాహ్నవి పక్కింటి అమ్మాయి దియా అన్న అమ్మాయి ప్లస్ జాహ్నవి తాలూకా కామన్ ఫ్రెండ్ శ్రీ అని ఒక అబ్బాయి, వీళ్ళిద్దరూ కూడా జాహ్నవి వాళ్ళ ఇంటికి వస్తారు, అందరినీ కలుస్తారు, వాళ్ళ డాడీకి బర్త్డే విషెస్ చెప్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసి వీళ్ళిద్దరూ దియా అండ్ శ్రీ జాహ్నవి వాళ్ళ డాడీని పర్మిషన్ అడుగుతారన్నమాట. మాతో పాటు పంపించండి అంకల్, చిన్న పార్టీ ఉంది మా కామన్ ఫ్రెండ్ ఇంట్లో, 31st నైట్ కదా అనేసి అని. యాక్చువల్లీ జాహ్నవి వాళ్ళ డాడీ వాళ్ళు జాహ్నవిని ఎప్పుడు అలాగా అలౌ చేయరు. కానీ ఇంకొక 2-3 అదే కాలనీ నుంచి వెళ్తుండడం, ఫ్రెండ్స్ అందరూ పర్వాలేదులే వెళ్ళని, కానీ కండిషన్ త్వరగా వచ్చేసేయాలి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి ఒక కామన్ పార్టీకి పంపిస్తారు. వీళ్ళు ముగ్గురు ఆ పార్టీకి వెళ్తారు. అది ఎక్కడ అంటే హార్వెస్ట్ అనే ఏరియాలో 14th రోడ్లో భగవతి హైట్స్ అన్న హై రైజ్ బిల్డింగ్ మీద, టెర్రస్ టాప్ మీద ఈ పార్టీ. సో ఈ టీనేజర్స్ అందరూ కలిపి పార్టీ చేసుకుంటా ఉంటారు. చాలాసేపు అవుతుంది పార్టీలో. అరౌండ్ 2:30, 3 o'clock ఆ టైంలో పార్టీలో అందరూ బిజీగా ఉంటుండగా జాహ్నవికి దియా, శ్రీ వీళ్ళిద్దరూ కనిపించారు. ఓకే, సో దియా, శ్రీ కనిపించకపోయేసరికి జాహ్నవి వాళ్ళని వెతుక్కుంటూ అపార్ట్మెంట్స్ అంటే చాలా పెద్దవి ఉంటాయి, టెర్రస్ టాప్ చాలా పెద్దది ఉంటుంది, హై రైజ్ బిల్డింగ్. సో వెతుక్కుంటూ ఉంటుండగా ఒక వాటర్ ట్యాంక్ వెనకాల చూడకూడని పరిస్థితుల్లో దియాని, శ్రీని జాహ్నవి చూస్తుంది. జాహ్నవికి కోపం వచ్చేస్తుంది. ఎందుకు అంటే శ్రీతో కొంచెం క్లోజ్గా ఉంటుంది జాహ్నవి. అంటే అది ఓవర్ ఫ్రెండ్షిప్ అనాలా, లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనాలా, ఏంటి అన్నది ఖచ్చితంగా అయితే చెప్పలేము. కాకపోతే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అలాగా పరిస్థితిలో ఉన్నప్పుడు జాహ్నవి దియాని, శ్రీని చూడకూడని సిచ్యువేషన్స్లో చూసి చాలా కోపం పడి అక్కడే తగువ అయిపోతుంది. ముగ్గురు తగువ ఆడుకుంటారు, కేకలు వేసుకుంటారు అన్నీ. ఇది ఒక 2-3 ఫ్రెండ్స్ కూడా చూస్తారు, సర్ది చెప్తారు. అయినా కోపంతో జాహ్నవి లిఫ్ట్ మార్గంగా కాకుండా, ఈ అపార్ట్మెంట్స్లో లిఫ్టే కాకుండా స్టెప్స్ రూట్ కూడా ఉంటుంది కదా, ఆ స్టెప్స్ రూట్లోని డోర్ తీసుకొని జాహ్నవి ఆ స్టెప్స్ గుండా దిగిపోతూ ఉంటుంది అనమాట. జాహ్నవి వెనకాల దియా అండ్ శ్రీ కూడా పరిగెట్టి ఆ అమ్మాయి వెనకాల ఆ అమ్మాయి పేరు పిలుస్తూ జాహ్నవి ఆగు అనేసి పిలుస్తూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనకాలే దిగుతారు.
సో చాలా పెద్ద గొడవ అయిపోతుంది. గొడవలో ముగ్గురు కొట్టుకుంటారు, జాన్వి కూడా తిరగబడుతుంది. సో ఈ క్రమంలో వీళ్ళిద్దరూ దియా అండ్ శ్రీ ఏం చేస్తారంటే జాన్విని పట్టుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి జుట్టు చేతికి అందుతుంది. వీళ్ళిద్దరూ ఆ జుట్టు పట్టుకొని జాన్విని రైలింగ్ ఉంటుంది కదండి మనం దిగడానికి ఎక్కడానికి, ఆ రైలింగ్ వేసి తల దబా 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 బాగుతారన్నమాట. ఇలాగే కొట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ ఆ అమ్మాయి తలని బ్యాంగ్ చేస్తూ కిందికి దిగిపోతూ ఉంటారు. 2nd ఫ్లోర్ వరకు కూడా ఇలాగే జరుగుతుంది.